లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్సీ కోల్పోయిన రిషబ్ పంత్ తిరిగి తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్లోకి రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జైంట్స్ పేలవ ప్రదర్శన కనబర్చింది. 14 మ్యాచ్లకు 4 మాత్రమే గెలిచిన లక్నో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ సీజన్ ముగిసిన వెంటనే సారథ్య బాధ్యతల నుంచి రిషబ్ పంత్ తప్పుకున్నాడని, అతనే ఈ నిర్ణయం తీసుకున్నాడని లక్నో సూపర్ జైంట్స్ ప్రకటించింది. లక్నో జట్టులో చేరిన తర్వాత రిషబ్ పంత్ వ్యక్తిగత ప్రదర్శన కూడా దెబ్బతింది. లక్నో ఫ్రాంచైజీ వర్గాలు కూడా రిషబ్ పంత్ ఆట పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ వైపు చూస్తున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇప్పటికే ఈ విషయంపై లక్నో ఓనర్ సంజీవ్ గోయంకాను వివరణ కోరామని, ఆయన ఇంకా స్పందించలేదని తమ కథనంలో రాసుకొచ్చింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ గుర్తింపు పొందాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతన్ని లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే అత్యధిక ప్రైస్ ట్యాగ్ ఒత్తిడినో లేక మరే కారణమో తెలియదు కానీ 2 సీజన్లలో రిషబ్ పంత్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఐపీఎల్ 2025 సీజన్లో 269, ఐపీఎల్ 2026 సీజన్లో 312 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటర్గా విఫలమైన అతను కెప్టెన్గాను తడబడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలోనే అతన్ని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలి అనే డిమాండ్లు వినిపించాయి. లీగ్ ఆరంభంలో రిషబ్ పంత్ను సంజీవ్ గోయంకా మందలించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే రిషబ్ పంత్ లక్నో సూపర్ జైంట్స్ను వీడేందుకు సిద్ధమయ్యాడు అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్కు రీ-ఎంట్రీ ఇచ్చినా సారథిగా కొనసాగేందుకు రిషబ్ పంత్ సుముఖంగా లేడని, కేఎల్ రాహుల్ను సారథిగా నియమించేందుకు ఫ్రాంచైజీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లోనే ఈ నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరిగినా అది జరగలేదు. ఐపీఎల్ 2027 సీజన్లో కేఎల్ రాహుల్ ఢిల్లీని నడిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జైంట్స్ జట్టులో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు 13.25 కోట్ల భారీ ధరకు కుల్దీప్ యాదవ్ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2022లో ఢిల్లీలో చేరిన కుల్దీప్ 21 వికెట్లతో సత్తా చాటాడు.